యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానగా సకలం నీవేగా సర్వలోకారచును సంతోషపరచును. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తమా. సంవత్సరాలెన్నో జరుగుచున్నను చెప్పాలా పెళ్ళేందుకు పిల్లలు కొన్ని మాటలు మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా మంది మా ప్రియులు పెద్దలు పెద్దమ్మలు చిన్నమ్మలు అలాగనే చిన్నాళ్ళు చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబీకులు కూడా చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా మరి ఈ స్థలానికి జగ్గంపేట, నీలాద్రిపేట, రాజపూడి నుండి కొంతమంది వచ్చారు. ఆయా గ్రామాల నుంచి కూడా మీరు అందరూ వచ్చినందుకు నా ప్రత్యేకమైన వందనాలు. క్రైస్తవ వివాహం అనేది మీరు చాలా మంది చూడకపోవచ్చు, కానీ చూసుకొని కూడా ఉంటారు. దయచేసి గమనించారు. అసలు చాలా మంది పెళ్లి పక్కన ఎందుకు చేస్తారు, రాత్రి చేసుకోవచ్చు కదా అని. కానీ పగల పెళ్లిలో ఇలాగే రాత్రి పెళ్ళిలో పెట్టారు మా ఫస్ట్ బైబిల్లో పాస్టర్ గారు. ఆ రాత్రి పెళ్లి చేయడంలో ఏమైందంటే అతనికి ఇద్దరు కూతురున్నాను. పెద్దాన్ని చాలా అందగతే కానీ కొంచెం కళ్ళు గుడ్డి అంట వాళ్ళు సూపుతో ఉన్నాడు. మనకి అప్పుడప్పుడు పుసుకులు కూడా కడతాయంట. కానీ చిన్నది ఇంకా మంచి సినిమా యాక్టర్ అంటే మంచి అందగతే అంట. అయితే ఇతను ఆ ఇంటికి పరవాసికి వెళ్ళాడు. అయితే ఏమైందో తెలుసా, అక్కడికి వెళ్ళిన తర్వాత మేనలుడిగా ఇంటికి వెళ్ళాడు. చిన్నమ్మాయిని ప్రేమించాడు. మరి పెద్దాన్ని పెళ్ళి అవ్వకుండా చిన్నదాన్ని పెళ్లి చేస్తే బాగోదని చెప్పేసి అలాగే అని ఒప్పుకున్నాడు. సరిగ్గా పొద్దు పని అందరికీ సేమ్ డ్రెస్, పెళ్లి కూతురికి అదే డ్రెస్, పెళ్లి కొడుకు కూడా అదే డ్రెస్. చాలా మంది చూడండి, చిన్న చిన్న పిల్లలు అంటే అందరికి ఒకే డ్రెస్ కొనేస్తుంటారు, ఒకే సైజులో ఉన్న వాళ్ళందరికీ. అలాగే డ్రెస్ వేసేసారు. మంత్రులు గారు వచ్చారు, బాధ్యతలు వచ్చాయి, అన్నీ వచ్చేసి సరిగ్గా టైంలో కరెంట్ పోయినట్టుంది. కరెంట్ ఆఫీసర్లు తెలియదు కానీ వీడు చూసిన అమ్మాయి లేదంట. ఎవరున్నారో పెద్ద అమ్మాయి కళ్ళు కట్టుదని చేసేసారంట. తెల్లారగానే చూసుకుంటుంటే ఇలా తడుగుతుందంట. దాన్ని ఇలా తడుగుతుంది అంటే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మామ ఇంత పని చేసేవేంటి, నేను చిన్నదాని గురించి కదా పెళ్ళి ఒప్పుకుంటా, నువ్వు నాకు పెద్దాన్ని చేసావని అడిగితే అప్పుడు తండ్రి అతను అన్నాడు, మా పెద్దాన్ని చేయకుండా చిన్నదాన్ని పెళ్లి చేయడం బాగోదు కాబట్టి అందుకని నీకు పెద్దాన్ని అందుకెట్టాను. నాకు శముడు కూడా కావాలన్నాడట. ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడట.
అప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేసాక అప్పుడు మళ్ళీ చంద్రాన్ని అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే రాత్రులు పెళ్లి జరగడం వల్ల ఏం జరుగుతుందో చెప్పాలి, ఏం జరుగుతుందో తెలియదు. అందు కాబట్టి రాత్రులు పెళ్ళిళ్ళైనా పగల పెళ్ళిళ్ళైనా ఏదైనా సాంప్రదాయాన్ని బట్టి జరిగడం. పెళ్ళి అనేది జరగాలి కానీ అది ఏ పెళ్ళ ఎవరి పెళ్ళ అని అనుకోవడానికి వీలు కాదు. దేవుని సన్నిధిలో మరి ఇద్దరు యవనస్తులు కలిసి జీవించడానికి ఇది ఒక మార్గం. ఇలా చేయకుండా చాలా మంది కలిసిపోయి తిరిగేస్తున్నారు, అది పెళ్ళిళ్ళు కూడా కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడిన మాటల ప్రకారంగా మరి ఇద్దరు యవనస్తులు కలిసి జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఈ వివాహము. ఈ వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూనే, అన్ని విషయములలో ఘనమైనది. చాలా మంది అనుకుంటుంటారు ఏదేదో చేసి ఇప్పుడు సడన్ గా ఒక ఎమ్మెల్యే గారు ఈ స్థలానికి వచ్చి మరి ఇద్దరిని ఆశీర్వదించడానికి వచ్చాడు అనుకోండి, మా సీన్ ఏమనుకుంటాడు తెలుసా? ఏమనుకుంటారా నేను అంటేనే ఎమ్మెల్యే గారు వచ్చాక మీ ఓటు ఎప్పుడో తీసుకొచ్చాడే అంటుంటాడు. అంటే ఎమ్మెల్యే గారు వచ్చినా, ఎంపీ గారు వచ్చినా, మినిస్టర్ గారు వచ్చినా పెళ్లి కొడుకున్నారు, ఆ పెళ్లి గారు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? ఏమనుకుంటున్నారా, ఎవరైనా తీసుకొచ్చాడు ఎంతమంది అనుకుంటాడు. దేవుని తీసుకోవచ్చురా. మా చిన్నాన్న ఉన్నాడు సుబ్బారావు గారు, ఆయన ఇంకా ఫీల్ అవుతాడు. ఎందుకని అంత ఘనంగా ఆ పెద్దలందరూ వచ్చారు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వివాహం అనే విషయంలో ఘనమైనది. కాబట్టి దీనిని ఘనంగా ఎంచాలి. చాలా మంది వెళ్ళి 3 ముక్కలాట్లాగా అనుకుంటుంటారు. ఇది ఏదో తాటి ఉన్నంత సేపు వండించి తర్వాత తీసేసుకోవడానికి కాదు. ఒక ఆయనంట ఒక అతను పెళ్లి కొడుకు బాయ్, ఒక అతను పెళ్లి కొడుకు వాళ్ళ ఆవిడ జట చాలా పొడుగ్గా ఉన్నదట. అందుకని చూసి కట్నం కట్టలేకుండా పెళ్లి చేసేసుకున్నాడట. పెళ్ళైన 6 నెలల తర్వాత అది గోంగా కట్టలకు వచ్చేసిందంట. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత 3 నెలలు పోయి చూస్తే అది కొత్తిమీర కట్టలకు ఉందట. ఏది ఏది ఈ జడ ఈ నా బుద్ధి పిల్ల అంటాడట. ఏరా ఎందుకు వద్దా అంటే కట్నం ఇచ్చారు, అవి ఇచ్చారు, ఉంగరాలు పెట్టారు, అన్ని పెట్టారు. మరి ఎన్ని పెట్టిందో ఇంకెందుకు గొడవ అని చేస్తే నాకు వద్దు అంటాడట. అప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి పిలిస్తే అసలు ప్రాబ్లం ఏంట్రా, నీ బాధ ఏంట్రా అని అడిగితే అన్నాడట, నేను జడను చూసి పెళ్లి చేస్తున్నాను కానీ ఇప్పుడు ఆ జడ చెప్పండి అలా, ఇప్పుడు ఆ జడ లేదు కాబట్టి అంత జడంటే చేసుకుంటాను, లేకపోతే నాకు వద్దండి అని చెప్పేసి. ఇలాంటి కొన్ని హాస్యాస్పదమైన మాటలు బట్టి చేసేది కాదు. కొంతమంది కల్పన ఇచ్చారని సరిపోయిందండి, లేకపోతే కొంతమంది ఏదో మా పిల్లకి ఎవరు దొరకలేదని అందుకని చేసేసేవండి. ఇలాంటి మాటలు కాదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన జంట. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె లేచి నిలబడతారు. చెప్పలేరు కదండి, ఏదో కొత్తగా ఎక్కారు. నాకు ఎక్కడికైనా తప్పదు. ఎలాంటి వాళ్ళు నాకు గాలంతా తీసేస్తున్నారు. మనం పెట్టి కొత్తగా ఎక్కారంటే ఏంటి టెన్షన్? మంచిది. పెళ్ళెందుకు అని అడిగితే ఇది దేవుని ఏర్పాటు. నరుడు ఒంటరిగా ఉండట, ఒకసారి తీసేసి పక్క కలుపుతాను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు వానికి సాటి అయిన సహాయాన్ని చేశాడు. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు గురువు ఎందుకు అంటే పాల్పోవడానికంట. ఎందుకని ఇక్కడి నుంచి ఇంకెక్కడ పాల్పోవడానికి కుదరదు. కాళ్ళకి బంధం అంటారు కొంతమంది, బుద్ధిగారు గడేహారు అంటుంటారు కొంతమంది. బుద్ధిగారు గడే ఇంకేం పాల్పోదా పాల్పోదు. కాబట్టి ఇప్పుడు ఈయన బాబుకి శ్రవంతికి కూడా ఇద్దరికి ఏం గడేస్తున్నాం?
అది పెళ్ళి అవ్వకుండా ముందుగా తెలియక పెళ్ళైనా నాడని చెప్తారు. ఇక ఇక్కడికి ఎరసట్టు ఉన్నవాడు కూడా కంగారుగానే ఉన్నాడు, ఆ సూట్ వేసుకున్న అబ్బాయి కూడా కంగారుగానే ఉన్నాడు. నాకెప్పుడు అని. ఒకసారి కొన్ని ఎలకలు కలిపి ఒక గూట్లో పడ్డాయంట. పైన కొన్ని తిరుగుతున్నాయంట, కానీ లోపల ఎలకలున్నాయంట, బోన్లో పడ్డాయి. ఇందులోంచి ఎలా తప్పుకోరా బాబా అని చూస్తున్నాయంట. ఎందులో పడ్డాయి? బోన్లు పట్టుకొని. పైన ఎలకలున్నాయంట, మేము ఎప్పుడు పడ్డాం కదా అంటారు. వీటికేమో పడ్డామని బాధ, వాటికేమో పడలేదని బాధ. కాబట్టి ప్రస్తుతానికి సెంటర్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడే చెప్పాను, చేసుకుంటావా, పడతావా బోన్లని, లేకపోతే బయట ఉంటావా? రెడీ అయిపోయాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి శ్రవంతి ఏదో చేస్తుంటారు, అందుకని అంతేనా? శ్రవంతి చూసి పడిపోయాక కింద మంచిది. దేవుడిని దీవించను కాక. పిల్లలు మరి వివాహ విషయంలో ఇది ఒకసారి అక్కడ ఇంతమంది లేరు కానీ అంత ఒక 20 మంది ఉన్నారు. అంత యూత్. నన్ను తీసుకెళ్ళండి ఫాస్ట్ గారు ఉన్నారు. ఎందుకో పెళ్ళి ఎందుకు చేసుకున్నాం బాబు, మీ కుటుంబం ఉన్నతమైన కుటుంబం కదా, ఎందుకు పని చేస్తున్నాం, మరి లవ్ మ్యారేజ్ చేసి ఎవరు లేకుండా ఇలా చేసుకోవడం మంచి పని కాదు కదా అని చెప్పేసి అడిగి, ఎందుకు చేసుకుంటాం పెళ్ళి అని అడిగాను. అడిగితే అతను అంటున్నాడు, నేను హైదరాబాద్లో ఒక మెయిన్ సిటీకి వెళ్ళవలసి వస్తున్న ప్రతిరోజుని వెళ్తుంటే సిగ్నల్ పడిపోతున్నాయి. సిగ్నల్ పడిన కాడల్లా పోలీసు వాడు వచ్చి పట్టుకున్నారు. పట్టుకుంటే 200-300 వచ్చేసుకుంటున్నారు. అలాగే 1-2 అలాగే 4-5 ఇవి పడిపోతున్నాయి, స్టాపులు పడిపోతున్నాయి. నా జీతం నాకు ఇచ్చేయడం జరుగుతుందండి. కానీ కొంతమంది ఏమీ లేదు, సిగ్నల్ పడినా కూడా వెళ్ళిపోతున్నారండి. అక్కడ ఏమంటలేదు పోలీసు వాళ్ళు. కారణం ఏంటని తెలుసుకున్నాను, వెనకాల లేడీస్ ఉంటే వెళ్ళిపోతున్నారు. అది కాబట్టి ఎవరో ఒకరు లేడీస్ తీసుకోవడం ఎందుకండి, లేడీస్ ఎవరైనా ఉంటే కూడా ఉంటే బాగుంటుంది, అందుకని పెళ్లి చేసుకుంటున్నానండి అన్నాడు. అంటే వాడు ఎందుకు చేసుకుంటున్నాడు పెళ్లి? ట్రాఫిక్ పోలీసు వాడు చేతులను తప్పించుకోవడం వరకు పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లి కూతుర్ని అడిగారు, కింద మీద చూస్తున్నారు చాలా మంది. ఎవరిని? కొంతమందిని చూసి ఏమంటలేదట, కొంతమందిని చూసి కూడా పరిగెడుతున్నారట. ఏంటన్నా నాకు అర్థం కాలేదు, ఏంటి కింద మీద చూస్తే ఏమైంది నీకని అడిగా. ఏం కదండి, కిందని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? కిందని చూస్తున్నారు. ఒక అయిపోయింది రా అని పోతున్నారండి. నాకు అవ్వలేదు, అందుకని నా అంకాలు పడుతున్నారండి అన్నది. ఏంటని అడిగితే, బొటకనీళ్ళు పక్కన పెద్ద చూసారా, ఏవేలు చుట్లు పెట్టేవేలు. ఆ చుట్లు పెట్టేసిన వాళ్ళంటే ఏమంటలేదంట మగవాళ్ళు. చుట్లు లేకుండా పిల్లకి పెళ్ళి అవ్వలేదని కూడా ఎంటపడుతున్నారు. అంటే మనుషుల చేతుల నుండి తప్పించుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు. కాబట్టి వివాహం అనేది అన్ని విషయాలు ఘనమైనది. ఇది తల్లిదండ్రులు పెద్దలు అందరూ ఏకమే చేసే పెళ్లి చేసుకోవడం, అది మనంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. 128వ కీర్తనలో రాయబడింది, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. ఏ వల్లి? కానీ చాలా మంది పరింకంపల్లా కొట్టారు. పరింకంప తెలిసిన చేయొద్దండి. పరింకంప ఒకటే ఇద్దరు, మా పెద్దమ్మ తప్ప కాబట్టి తెచ్చలేదు. పరింకంప పళ్ళు కోసుకోవడానికి చిన్నపిల్లలు కంగారుగా పరిగెడతారు, అటు నేర్చుకుంటూ వస్తారు. కారణం ఏంటో చేయి పెడతారు, కోసుకుందాం కదా అని వెంటనే కూర్చుకుంటుంది. కోసిన తర్వాత మళ్ళీ వెనకలాగితే ఓ ముళ్ళలాగా ఉంటుంది ఆ చెట్టుకి. పరింకమ్మ చేయి పెట్టినా కూర్చుకుంటుంది, చేయి లాగినా కూర్చుకుంటుంది.
కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఏ మంచి పని చేసినా వేగం వచ్చినా తిడతారు, ఆలస్యంగా వచ్చినా తిడతారు. 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా తిడతారు, 100 రూపాయలు తగ్గించి ఏదో కొనుక్కొని తిన్నాను, దాంట్లో బిర్యానీ పెట్టారు, అందుకని 10 రూపాయలు బిర్యానీ తిన్నాను కూడా నువ్వు తినేసి ఇంట్లో సరిపోయిందా కూడా. ఇలా పడిపోయి కూడా చాలా మంది ఉన్నారు. దేవుడికి ఇస్తారు. ఫలించు ద్రాక్షవల్లి. చిక్కుడు పాదులు, దొండపాదు, కొన్ని పాదులు ఉంటాయి. అవి దొండకాయ పాదులు, పొట్ల పాదులు చూడండి, అవి నేల మీద విత్తనాలు వేసినంత మాత్రాన కాయు, కానీ అందరూ వేస్తే పొట్లకాయ అంత పొడుగుంటుంది అంటే నా అంత పొడుగుంటుంది. కానీ పందులు లేకపోతే పొట్లకాయ కానీ ఏమవుతుందో తెలుసా, భూమి మీద అది ఎదగలేక పొట్టికాయలాగా ఉండిపోతుంది. పాదు బాగా ఫలించాలంటే పందిరి బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. స్రవంతి ఒక పాదు లాంటిది అయితే ఏరుబాబు ఒక పందిరిలాగా ఉండాలి. ఎలా ఉండాలా? పందిరిలాగా ఉండాలి. పాదు మీదకెక్కి ఆపించున్న కొలది పందిరి గట్టిగా ఉందనుకోండి, ఎన్ని కాయలు కాసినా, ఎన్ని పిందులు వచ్చినా, పిందులన్నీ కాయలుగా మారినా అవన్నీ కోసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, మంచి సైజులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంతేగాని పందిరి లేని పాదులు చూడడానికి కొన్ని ఉంటాయి, అవి ఎన్ని కాయలు ఏమైనాయో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో అంతేకాదు ఫలించు ద్రాక్షవల్లి. ఎవరు? భార్య ఫలించు ద్రాక్షవల్లి. చూడండి, చాలా మంది జగడాలు ఆడుతున్నప్పుడు, ఈ గొడవలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి పెళ్లి కబుర్లు చెప్పడానికి వెళ్ళినా, పిల్ల భోజనాల గురించి చెప్పడానికి వెళ్ళినా, ఇంట్లో భోజనాల గురించి చెప్పడానికి వెళ్ళినా, మా కుర్రను చూసుకోవడానికి వస్తా రాని ఈ తోటికోళ్ళు కానీ లేకపోతే బావగారు కానీ భర్తల దగ్గర కానీ కుటుంబీకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్ళినప్పుడు అలాగే వస్తానే అని పోతారు. వీళ్ళు ఎలా బాగుందని వీళ్ళు పోయి ఇంటికి వెళ్తారు. వెళ్ళేమంటారు తెలుసా, చచ్చి బతికాడు, హాస్పిటల్లో ఉన్నాం 4 రోజులు, 10 రూపాయలు దాచబడన్నా తెచ్చాడా, ఈ పెళ్లికి రమ్మన్నాడు, ఏమంటూ వచ్చేస్తా అంత ఇష్టం లేకున్నావా, ఏం లేకుండా అంత బొత్త కూడా ఆ ఏళ్ళమో మేము మనుషుల్లా కాలేదా, ఈ ఏళ్ళేమో 10 రూపాయలు దాచబడి అంత గొడవ తెచ్చేస్తుందో. యాపిల్ పళ్ళు అని అన్నారా, బత్తకాయలని అన్నారా? లేదు. ఏ పళ్ళు వినాలి? ఏ పళ్ళు? ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష పళ్ళుకున్నందుకు విలువెందుకో. వింటున్నారా మీరు అందరూ? ఎక్కడన్నా పోయారా? వింటున్నాను చేయొద్దండి సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ద్రాక్ష పళ్ళు ఎందుకు? ద్రాక్ష పండుకున్న లక్షణం ఏంటని అడిగితే, ద్రాక్ష పండు మత్తు కలిగిస్తుంది. ఏం చేస్తుంది చెప్పాలన్నమాట. ద్రాక్ష పండు తింటే మత్తు కలిగిస్తారు. అందుకని హాస్పిటల్లో నుంచి వచ్చిన బలహీనంగా ఉన్న రోగులకి ఎక్కువ ఏం పట్టుకెళ్తారంటే ద్రాక్ష పళ్ళు ఎట్టుకెళ్తారు. ఆ పళ్ళు తింటే ఆ శరీరంలోనికి వెళ్ళిన తర్వాత కడుపులోకి వెళ్ళాక బాధలు పోతాయి. ద్రాక్ష పండ్లు మత్తిస్తాయి. మనకి మత్తి ఇవ్వడానికి సాయంకాలానికి 1/4, 1/4, 1/4 ఫుల్గా తాగేసేసి ఉన్నాకడ లేని ఒకవాడు బాధలు ఎక్కువ తిప్పుకుంటారు చాలా మంది ఉన్నారు. ఈ ద్రాక్ష పళ్ళు కానీ జాగ్రత్తగా కాసుకొని కొంచెం లైట్ పొందాలేసుకొని వేడిగా లైట్ గా టీ తాగినట్లుగా తాగేస్తే, ఒక లోటడిగా తాగారనుకోండి, ఒక 100 గ్రాములు ద్రాక్ష పళ్ళు మరగబెట్టి మీకు హాయిగా ప్రశాంతంగా నిద్రడారు. దేవుడికి స్తోత్రం. మగోడు ఆ పని చేయండి రేపటి నుంచి. ద్రాక్ష పండు తాగితే ఏమవుతుందో తెలుసా, మత్తు వస్తారు. అనగా భార్య పురుషునికి ఎలా ఉండాలంటే మత్తు ఇచ్చే దానిలాగా ఉండాలి. ఎక్కడికో కష్టపడి పని చేసుకొని బయటికి వెళ్ళి ఎంతో దూరం వెళ్ళి ఎంతో కష్టపడి నలిగిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన భర్తకి ఎదుర్కొంటున్న భార్య ఏం చేయాలా? ఇప్పుడు భార్యలు అలా లేరు. గత కాలంలో భార్యలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పెద్ద తల్లులు ఉన్నవాళ్ళు, వాళ్ళ భర్త ఎదురొస్తుంటే ఎదురుకుంటే వెళ్ళి మంచిది తాగు, కాడు కడుక్కో, కూర్చో, అన్నం పెట్టి అన్నం తినే వరకు దగ్గరుండి. ఇప్పుడు మా ఓటు పెళ్లి కాకుండానే ఎక్స్పీరియన్స్ వచ్చేసిందట. పెట్టుకో, తిను, అక్కడ ఉన్నాయి అన్ని తీసుకో. కొంతమంది ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళి ఆపడమే మగోడికి సంతోషంగా ఉంటుంది.
ఏమెక్కించేస్తున్నారు? నెట్లో వచ్చేస్తున్నారు. అది పడుకున్నాక వెళ్తున్నాడు మగోడి ఇంటికి. ఆ మనిషికి సీరియల్ అయితే కానీ పడుకోవట్లేదు. వీడు అందాక రాంగోడు కూర్చున్నాడు. మీకు అర్థమవుతుందా? భార్య మత్తుని వారి భర్తను ఆదరించాలి. అడుగుతాము ఎవరిచ్చారు నీకు ఇప్పుడు? సరే కూర్చో. కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. భార్య ద్రాక్ష పడుతున్న లక్ష్యం ఏంటంటే రక్తము శుద్ధీకరిస్తుంది. చెప్పండి అన్నమాట. అందులో చెప్పాలి. నీకు అర్థమని ఏర్బాబు సైకిల్ చేయకి నాయన నువ్వు ఏర్బాబు ఈ మాట చెప్పండి. నేను పెళ్ళిలోకి వెళ్తాను. రక్తము శుద్ధీకరిస్తుంది ద్రాక్ష పండు. చెప్పాలన్నమాట. అందులో అనగా మన శరీరంలో ఉన్న రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసివేసి నీరుగా మార్చి మన పాస్టర్ విధానంలో బయటకు పంపిస్తుంది. కానీ మంచి రక్తం అయితే ఏం చేస్తుంది? మంచి రక్తం పుట్టిస్తుంది. అనగా ఒకవేళ ఈ ఏర్బాబు ఏదైనా తప్పుడు పని చేస్తే ప్రక్కనున్న శ్రమంతి ఏం చెప్పాలా? ఆ పని తప్పు, అలా చేయకూడదు, అలా చేస్తే మనకి మంచిది కాదు అనే ఆలోచనతో మాత్రమే మంచి కార్యాలు చేయడానికి హెచ్చరించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరు కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దాం. దయగల తండ్రి, ఈ స్థలంలో ఇద్దరు యవనస్తులు నిలిచిన్నారు. ఇక్కడ చాలా మంది బంధువులు కూడా వచ్చిన్నారు. నీ చేతితో పట్టుకో, నీ ఆత్మతో నన్ను బలపరచు, వారిద్దరిని స్థిరపరచు. ఈ స్థలంలో ఆశ్రయము కనుక నీ సన్నిధికి వచ్చినాను. ఏ తొందర కలగకుండా చూపమని జగత్ రక్షకుడని యేసునామని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అభ్యంతరం ఉన్నదా? కింద కూర్చున్నవాడిని అడుగుతున్నారు ప్రశ్న. ఏర్బాబు స్రవంతులు ఇద్దరు వివాహము చేసుకోకూడదు అని మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆధారాలతో మాట్లాడాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత అభ్యంతరాలు పెడితే అత్యంత మిమ్మల్ని ఏకెత్తారు రాజమండ్రి సెంటర్ జైల్లో. అలా చేయకూడదు. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే పెట్టాలి. మాకు ఇష్టమేనండి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అన్నవాడు మీ కుడి చేతిని పైకెత్తి చూపించాలి. ఏ ఒక్కరు ఎత్తపోతే మీరే కార్యక్రమాలు చూసుకోవాలి. అందరినీ ఎవరన్నా ఎత్తపోతే దేవునికి స్తోత్ర. మంచిది. దేవుడు మిమ్మల్ని జీవించిన కాదు. ఒకసారి మా బామ్మని గారు అబ్బాయి పెళ్లి జరుగుతుంది. మొన్న జగంపేటలో జరిగింది. వెంకట రాంబాబు గారు వాళ్ళ కొడుకు. అమ్మాయి వీళ్ళిద్దరిని కొంచెం దూరం పెట్టండి. విషయం గమనించండి. ఆ పెళ్లిలో ఇదే ప్రశ్న అడిగాను నేను. ఈ కర్ణాకరం పెళ్లిను వివాహం చేసుకోకూడదని ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియజేయండి అని చెప్పేసి ఒక మాట చెయ్యొచ్చు అని అడిగితే ఆ వెనకాల ఇద్దరు కుర్రలు చేయొచ్చారు. ఏంట్రా అని చెప్పేసి వాళ్ళిద్దరిని కాకేది అడిగితే వాళ్ళేమన్నారు తెలుసా? పెళ్లి కొడుకుని అయినంటే ధర్మారం మీరు తీసుకెళ్లి బిర్యానీ ఇస్తాను అన్నాడండి. ఇవ్వలేదు, అలాగే ఇటు పెళ్లి ఆపేయండి అని పెట్టారు. అలాంటి బిర్యానీల గురించి కానీ ఆపేయకండి పెళ్లి. దేవుని తీసుకోవచ్చురా. మీకు ఇద్దరికి ఇష్టమైన పెళ్లి చేసుకోవడం అలా ఇష్టం, మామూలు ఇష్టం, బాగా ఇష్టం. మీకు ఏం చెప్తావు? తప్పదు కాదు. మీకు ఇష్టమే, ఏడికి ఇష్టమే, మయ్యా నాకెందుకు కష్టం, నేను బేగ వదిలేస్తాను. దయచేసి వినండి. వీళ్ళిద్దరు ప్రమాణాలు చేస్తారు. దాసు వెళ్ళాలి. నా మాట ఆలోచిస్తాను. మీ ఫ్రెండ్ ఎవరు ఊరికే సైక్ చేస్తున్నారు. నువ్వు అప్పటికి చూస్తున్నా కానీ శ్రవంతం చూస్తలేదు. పిల్లలకి కూడా ఇప్పుడు శ్రవంతులు చూస్తావులే డౌట్గానే ఉందా? ఓకే, చూస్తావా? ఏం చెప్తాడు? చూస్తాను. మాట్లాడుకుంటూ శ్రవంతి నొసడి మీద ఉన్న ఏంటది కాపిడ
పాపడమ్మ చూస్తామని చూడాలి. నువ్వు ఇక్కడ ఉన్న ఈ సొంత మొత్తం చూడాలి. మాట్లాడి చూడకే మా నాన్న ఏం చేస్తాడు, మా అమ్మ ఏం చేస్తుంది, ఇలాంటి వదిలే వాళ్ళందరూ వదిలేసేసి మీ ఆయన గారిని హత్తుకునే టైం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏరబాబును నేను ఏరబాబును నీవు స్రవంతి అనే అమ్మాయి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని అనగా స్రవంతిని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుని నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు స్రవంతికే నీవు భర్తవై ఉందువా. కొంటానన్నాడు, ఎవరుకుంటాడో ఏం తెలుసుకోలేదు. స్రవంతికి శ్రవంతితో శ్రవంతి భర్త. ఓకే, 3 సార్లు చెప్పాడు ఆ మాట. మీకు వినపడకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఓకే, ఈ పురుషుని అనగా ఏరబాబుని నీ భర్తనిగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుని నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకే ఏరబాబుకే నీకు భార్యవై ఉందువా. పడిందా? ఓకే, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో అది పెళ్లి కుమార్తెను పెళ్లి కొడుకు ఇచ్చేవాడు, కన్యాదానము అంటారు. అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు రండి, పెళ్లి కూతురు తల్లిదండ్రులు రండి ముందుకి. వెంకన్న గారు మంగమ్మ గారు ఉన్నారా? అయిపోయింది. వచ్చేది మనకి నాకు వచ్చేది టైం అయిపోయింది కదా. ఇక్కడికి ఎందుకు వచ్చేసాను? పెళ్లి చేయడానికి వచ్చాడు అన్న. మరి నేను ఎందుకు వచ్చినట్టు నేను ముందే చెప్పాను, ఎందుకు రమ్మన్నా కన్యాదానం చేయడానికి. ఓకే, మంచిది. వెంకన్న గారు మీకు ఇష్టమేనా? అమ్మాయి మా అబ్బాయిగా వాళ్ళు చేస్తున్నారు. మా అందరు చాలా స్పీడ్గా ఉన్నాడు. వాడు అక్కగారు అడుగుతాం. ఆకలి కడుతుంటాను కాదు, మంచిది. కొంతమంది నన్ను అడగలేదు, అంతా మా అందరూ ఎంగిడి చేసేస్తున్నారు. మమ్మల్ని ఆడవాళ్ళు అడగలేదు. రేపు రాని ఇట్లా ఎలాగొస్తుందని ఒక ఆవిడకి గొడవ తెలియదు. అందుకని ఇప్పుడు ఇలా ఏ ప్రాణం కూడా బయటికి కాకేయడం జరుగుతుంది. ఇప్పుడు కన్యాదానం అనేది పితరులు మన పెద్దలు పెట్టిన ఆచారములలో ఒక భాగం అది. అంటే దేవుడు వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, పితరులు గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. చెప్పండమాట, యెహోవా యొక్క దానము అనగా అనగా ఎందుకు అని అడిగితే, ఈ మంచి సుబుద్ధి గల భార్య. ఏ భార్య చెప్పాలన్నమాట? భార్యలు ఎలా ఉండాలంటే మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. తక్కువ ఉంటే తక్కువలాగే,
తృప్తి పడాలా, ఎక్కువ అంటే ఎక్కువలాగా తృప్తి పడాలా. నయనతార తమ్మన్నాను చూసి ఒకసారి అంటే ఒక సినిమాలో వింటారా చాలా మంది అమ్మ తగ్గినాడు గోడకి తిరుగుతుంది, గోడ వెళ్ళిపో. ఆ పొలం వచ్చాడా? ఓకే. ఒకసారి ఒక ఇలాగ పెళ్లిలో పాస్టర్ గారు ఒక అతను అంట చేలోకి వెళ్ళి పొలం పని చేసుకుని సరిగ్గా 3:30 వస్తున్నాడు అటు ఆకలి అనుకుంటా వినాలి. ఆ రాగానే ఈవిడ అందులోకి సినిమాలో చూసిందంట. ఆ సినిమాలో చూసిన పోర్షన్ ఎలాగంటే ఆ హీరోయిన్ హీరో ఈ పేరు ఎక్కించుకొని ఊరంతా తిరుగుతాడు అన్నమాట. ఏం చేస్తాడు మాట్లాడాలి, ఏం చేస్తాడు? మా దాంట్లో కూడా ఎక్కడ ఉన్నాడు కానీ ఏదో నొక్కే ఆ హీరో తిప్పడం చూసి మా ఆయన వచ్చాక ఎప్పుడైనా తిప్పాడా లేదా అని చాలా కసికొన్నదట. ఆ రాగానే ఇంట్లో వాకట్లోకి రాగానే ఆ బొబ్బుల సైడ్ దొక్కుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ హీరో ఉదాహరణ మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పాడండి, మీరు నన్ను అలా తిప్పాను మీకు అన్నం పెడతాను అన్నదట. వీడికి ఒళ్ళు మంట మీద పొగ మీద ఉన్నాడేమో, కొండ దిగి వచ్చాడు, కాకడా ఉన్నాడు, చాలా తిప్పానండి అని సైకిల్ స్టాండ్ వేసి ఆ పక్కకి వెళ్ళి చిన్న బట్టలు తెచ్చుకొని మొత్తం ఊరంతా తిప్పాడు. ఏం చేశాడు? ఊరంతా తిప్పాడంట. అలాంటి కోరికలు కోరకండి, అలాంటి కోరికలు కోరి అలాంటివి చేసి మనం ఎంతలో ఉన్నామో అంతలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కంగారు పడి ఊరికనే మాటలు మించేయకండి. మగోళ్ళ మీద కూడా ఆడోళ్ళ మీద మగోళ్ళ మీద ఆడోళ్ళు మించేయకండి. దేవునికి స్తోత్రం. వీడు ఎంత ఎదొక్కబడి చెప్తున్నాడు కానీ ఇంటికాడ దానికి లోక వీడు దాని ముందు మాట్లాడుతారా, వీడు ఎదొక్కబడి అంటుంటారు కొంతమంది. ఇది పెత్తనం అంతా దాందేరా, మగవాడు మాట్లాడినదిరా అని చెడ్డ పేరు. ఎన్ని నగలేసుకుంటే ఎందుకు, మంచి పేరు లేనప్పుడు, ఎంత మంచి వస్త్రాలు కట్టుకుంటే ఎందుకు, విలువ లేనప్పుడు. అందుకని బైబిల్ చెప్తుంది, వెండి బంగారముల కంటే మంచి పేరు ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. ఏ పేరు అన్నారు మాట్లాడలేదు కొంతమంది. మంచి పేరు ఉండాలి మనిషికి. నీకు వెండి బంగారం లేకపోయినా పర్వాలేదు, ఆస్తి అంతస్తు లేకపోయినా పర్వాలేదు, మంచిగా బతకడమే అది మీ పిల్లలకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో కన్యాదానం ఇచ్చుకున్న వాళ్ళ చేతులు పైన ఉంటాయి, కింద ఉంటాయా పైన ఉంటాయా? ఇచ్చుకునే వాళ్ళ చేతులు కింద ఉంటాయి. ఇప్పుడు మరి మొగలు అంటే రాకుండా తెచ్చేవాడిని మీరు ఎంత చేసి ఉంటారు. కాబట్టి మరి ఏమో ఎందుకు ఊరికి ఈసీగా అడ్డిపోతుంది. మరి కారణం సగం ఇంటికెళ్ళి చూడాలి. ఈ చేతులు కానీ ఐస్కాలు ఉన్నట్టున్నా, 2 చేతులు ఎంత నుంచి వదలమంటూ వదులుతూలేదు. నాకు చెయ్యాలని తలపైనట్టు ఒక చెయ్యాలి, నువ్వు ఏ చెయ్యి. బండి ఊరికి ఫ్యాక్టరీకి వెళ్తుంది బయట వెళ్ళండి. ఇది ఇప్పుడు వరకు వీళ్ళు ఫోన్లోనే దూరంగా ఉండి లేక ఎక్కడెక్కడో చూసి మాట్లాడుకోవడం జరిగిన సందర్భాలు ఇప్పుడు 2 ఈ వెడ్డింగ్ లేక మ్యారేజ్ వెడ్డింగ్ అనే మాటని ఎల్లింగ్ లోకి తీశారంట. ఎక్కడి నుంచి తీశారు? ఎల్లింగ్ షాప్ లో చేయొద్దని ఇక్కడ అవ్వలేరు. ఎల్లింగ్ షాప్ అన్నవాడు ఎల్లింగ్ షాప్ లో చూసినప్పుడు చెప్తే 2 ఇనప మొక్కల్ని అతికితే మనం ఓడతాయి చెప్పాలి. ఓడం ఎప్పుడు ఓడతాయి అన్నీ? ఎప్పుడో కారణం ఉంటేనే కానీ పట్టు వదిలేతేనే కానీ ఎడదు. ఆ ఇనప మొక్కలైన మధ్యలో ఇడిపోలేమో కానీ ఈ 2 ఇనప మొక్కలు మాత్రం ఈ యాల నుంచి ఇడిపోమన్నా చెప్పాలి. ఇడిపోకూడదు. ఇడిపోం గట్టిగా చెప్పాడు. తప్పుడు కొట్టడం కొంతమంది కష్టం వచ్చింది వదిలేదా మీ ఆవిడంటే కాదు, ఇడు వచ్చేస్తాడు ఏర్పడి
ముఖ్యంగా ఆడపడుతులు పొగడెత్తుంటారు మొగుడికి. ఏం చేస్తుంటారు? ఇక్కడ ఎవరైనా అలాగే ఆడపడుతులు కట్టుకున్న నా మీద కోపపడకండి, జరుగుతున్న పరిస్థితి చెప్తున్నారు. కొంతమంది ఏం తెచ్చాడు మీ ఆయన, ఏం చేయాలదా తెచ్చే వరకు మాట్లాడుకుంటారు అంటే. ఇలాంటి కొన్ని మాటలు పెట్టి మనుషులను వేరు చేస్తుంటారు. అలాగే ఏడు చేయడం మంచిది కాదు. ఎంత తగ్గొచ్చినా బైబిల్లో ఒక మాట ఉంది, సాయంకాలానికి కోపము నిలిచి ఉండకూడదు. చెప్పండి మాట అంటారే, సాయంకాలం వరకు కోపం ఉండకూడదు. ఈ కోపం ఎక్కడెక్కడ పోవాలి వినాలి. ఈ కోపం ఎక్కడెక్కడ పోవాలో తెలుసా? అన్నం తినే దగ్గర ఇద్దరు కలిసి కూర్చొని తింటే కోపం పోతాడట. కంచం దగ్గర మంచం దగ్గర వినాలి. ఏం చేస్తున్నా? ఎక్కడ పోతే కోపం? కంచం దగ్గర మంచం దగ్గర. ఈ కోపం నువ్వు తినే ఆ రాకుండా ముందు ఈ మట్టి తినాలి, ఈ రాకుండా అమ్మటి తినాలి. కొన్నిసార్లు కొంతమంది ఆడవాళ్ళు అయితే తినకుండా పోయి పడుకుంటారు. ఇంకెలా టచ్ అయితే చాలు కరెంట్ షాక్. కోపం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు కలిసి భోజనం చేసినా, ఇద్దరు కలిసి మంచం మీద ఉంటే కాలు చెయ్య తగ్గడం వల్ల మొత్తానికి కోపం అంతా పోతారు. దయచేసి విషయం గమనించండి. మీరు బోన్లో పడ్డారు చాలా మంది, బోన్లో పడేవాడు కూడా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ సూచనలుగా మీకు తెలియజేస్తున్నాను. మీరు అర్థం చేసుకుని మీ జీవితాలు బాగుండాలని కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించును కాక. అందరూ అల్లి కోరసలు పాడతాం. ఎక్కడ ఉన్నాడు కోరస్? ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా అందరూ చెప్పండి అన్నమాట. అందరూ చెప్పాలి. పెడుకొడుకు కూడా చెప్పాలన్నమాట. హల్లెలూయా 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 ప్రార్థన చేస్తారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ మంచి దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ స్థలంలో ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, కరుణను బట్టి నీకు వందనాలు, సమస్యల నుంచి విడుదలిచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను, కీడు నుండి విడుదలిచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా బిడ్డలు చాలా సమస్యతోనూ, కన్నీటితోనూ, దుఃఖంతోనూ, కలవరంతో స్థలాలకు వచ్చి ఉన్నారు. వాళ్ళ విషయంలో టెన్షన్ తొలగించి సంతోషం, ఆనందంగా మా బిడ్డల జీవితాల్లో దయచేయమని అడుగుతున్నాను. ఈ స్థలంలో ఆత్మీయుల విశ్వాసులను, ఆత్మీయులైన బంధుమిత్రులు, అనేక మంది సేవకులను, ఈ స్థలం చాలా మంది వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావడానికి కృప చూపునే దేవుడు వివాహం కూడా ఘనంగా అద్భుతంగా జరిగించండి. ఆదరించే వరకు మీరు నడిపించాలి. మళ్ళా మీ సహాయం, మీ తోడి స్థలాల్లో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దాసులు నాయన వివాహం జరుగుతుండగా చేయించుతుండగా కృప చూపండి. మేలుకరంగా ఉండడానికి కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయనా ఇంకో నాయన జత చేయబడిన వారిని బట్టి ఎవరి బిడ్డలు ప్రభావ ఎక్కడెక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగి ఉన్నారు, ఎక్కడో ఉన్నవారే ఈ రోజు మీరు జత చేస్తున్నందుకు వందనాలు. ఏరబాబు స్థిరతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ కూడా ఈ రోజు జత చేయబడుతుండగా అది ఎడవని బంధంగా చేయమని అడుగుతున్నాను. ఆ వివాహం ఘనంగా అద్భుతంగా జరిగించండి. 100 పంటగా 100 సంవత్సరాలు వాళ్ళు నాయన ఎడబాకుండా ఏ కష్టము, ఎటువంటి దుఃఖము, వేదన దూరం చేయకున్నట్లు, శత్రువు కూడా మధ్యలో పని చేయకున్నట్లు, వాళ్ళ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యాలు అన్ని మీరు దానం చేయమని మరి ప్రార్థన చేస్తూ వివాహ విషయంలో కృప చెప్పి నడిపించమని ఈ ప్రార్థన పాసాలు చేసుకోమని
ఘనత ఈ కన్యకత్వంలో ప్రభు మరి పెళ్లి కుమార్తెకి నా పెళ్లి కుమార్తెకి ఇస్తుండగా ఈ రోజు నుంచి ఆ భారం ఆ బిడ్డ వహించాలి కాబట్టి ఆ భారం భరించడానికి ఆ బిడ్డ కూడా జ్ఞానము తెలుగుని దయచేయమని బతుపడుకున్నాము పరమతండి. వచ్చేసి ఓకే మంచిది. వాళ్ళకి ఎక్కడికైనా పడుతున్నారు, మీరు వెళ్ళి కూర్చొని సార్ వాళ్ళ ఇలాంటి సందర్భంలో ఒకసారి పెళ్లి కూతురు బాబు ఇలాగ అప్పు చెప్పేసి ఊరిక మెడ మీద ఉన్న తువ్వాలు తీసుకొని ఏడ్చుకుంటూ పోతున్నాడట. ఆడు ఏడ్చుకుంటూ పోతుంటే వెనకాల పెళ్లి కొడుకు కూడా ఏడ్చేస్తున్నాడట. ఈ పాటగారు కంగారు చేసినాడు, అజరగో వాళ్ళకి ఏడ్చేస్తున్నాడు. మా మామగారు ఎందుకు ఎట్టినని చెప్పండి, అప్పుడు నేను చెప్తాను అన్నాడు. వినాలి ఎత్తున్నారా అయ్యా, మీరు మధ్యలో ఎందుకు ఎత్తున్నారు అందులోనే? ఆ పాస్టర్ గారు అడిగారట, ఏమయ్యా పెళ్లి కూతురు తండ్రి ఎందుకు ఎడుతున్నావు అని అడిగాడట. ఆ పెళ్లి కూతురు తండ్రి అన్నాడట, ఇన్ని సంవత్సరాలు పెంచానండి, నా ముందుండేది పొద్దున్న చేతులకి నారాయణ వచ్చి టీ తెచ్చి ఇచ్చేది, ఇప్పుడు ఈ పిల్ల అతనికి అప్పచెప్పానండి, ఇంకా నా భారం పోయిందండి అని బాధలో దుఃఖంలో ఈ కన్నీళ్ళు ఆగుతలేదు అన్నాడట. మరి అదే పాయింట్ కొడుకుని అడుగుతానడట, మా మామగారు భారం అంతా నా మీద భారం అయిపోయాడండి, ఈ భారం ఎప్పుడు తగ్గుతున్నాడు ఈ భారం. నీకేం డౌట్? నా తలగడ్డ పడిపోయిందని. ఓకే ఏరబాబును నేను స్రవంతిని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును బాధ ఎందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుతున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట, బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట ప్రమాణము చేయించున్నాను. వినబడింది అందరికీ? ప్రమాణము చేస్తున్నాను. సమయంలో మరి స్రవంతి కూడా ప్రమాణం చేస్తున్నది ఉద్దేశమే. స్రవంతి కూడా ప్రమాణం చేస్తుంటే దయచేసి వినండి. అదురా స్రవంతి అని నేను మైక్ పట్టుకో. స్రవంతను నేను ఏర్బాబు మిమ్ములను ఇది మొదలుకొని మన జీవితాంతము దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను దేనికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి కాపాడుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగించునని నీ కుడి చేతిలో నా కుడి చేతిని వేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణము చేయుచున్నాను. వీళ్ళిద్దరు చేసిన ప్రమాణాలకు మనమందరం సాక్షులము. దేవుడు కూడా సాక్షి, ఈ సృష్టి అంతా కూడా సాక్షి.
దేవుడు వీరిద్దరు ప్రమాణాలను స్థిరపరిచినట్లు ఒకసారి అభినందనగా తెలియజేస్తూ సపోర్ట్ కొడదాం కదా. వీరిద్దరూ భార్య భర్తలుగా చేయబడి ఉన్నారు. కొంతమంది అనుకుంటున్నారు అదే మూడు తప్పకుండా భార్య భర్తలు ఉంటున్నారే కానీ వెండి బంగారాలు చెప్పండి మాట, వెండి బంగారాలు జీవితాలు మనుషులను ముడివేయలేవు. బైబిల్లో మాట ఉంది, నీ భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు లోబడాలి. చెప్పండి, భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు లోబడాలి. ఎన్ని ఉన్నాయి సూత్రాలు? 2 సూత్రాలు. ఇప్పుడు మా పెద్ద చేతులు ఇందాక నుంచి ఇలా చూపిస్తా ఉంటుంది. అంటే నేను మర్చిపోతా పడుగా అన్నట్టు చూపించింది. ఆ పక్కన మా చిన్న మాట్లాడితే అతని బాబు అతను ఏం చేస్తున్నాడు అసలు ఈ గట్టించే కదా మా చిన్న అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరకాసు కట్టేస్తేనే పెళ్లి కాదు. అరకాసు తిరగాసు అయిపోతాయి కొంచెం ఆసంపడినారు. కానీ ఒక జీవితాలు స్థిరంగా ఉండాలి అని అడిగితే భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తలకు లోబడాలి. ఈ 2 సూత్రాలు కలిగిన వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇంట్లో పారేసినా, ఏ కొండ మీద ఉన్నా, ఏ కూతులో ఉన్నా వాళ్ళ జీవితాలు సుఖంగా ఉంటాయి. బండి నాది ఒకసారంగా పెళ్ళికొట్టుకి పెళ్ళికూతురికి గొడవ వచ్చిందట పెళ్ళైన నెలపోయాక. ఈసారి ఏరట. ఆ సారిలో ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి గొడవ వచ్చి ఇద్దరు చేరుకోవాల్సిందా కొడుకున్నవాడు ఇద్దరు ఇడిపోయి ఆ రోజు మేము ఒక లెక్కపు ఇంకప్పు ఉన్నారట. ఈ లోపల భార్య అన్నదట, ఎవడు మంత్రం కొడుకున్నారో నీ మీద సిగ్గులేని కుక్క అని తిట్టిందట. అవన్నీ దాని పక్కన ఆడి వ్యాధులు ఎంత వ్యాధులు ఉన్నాడు ఆడికి డబ్బులు వస్తాయినా లేకపోతే ఎవరి మాత్రంలో పడుకున్నామని తిట్టిందంట. ఈ తిట్టడం వీడికి వినబడిందంట. ఈ వెంటనే పాలసీలు చేసుకుని ఆ తలగడలో దుప్పడ కింద వేసుకొని పడుకున్నాడు. వీడు పడుకున్నా కానీ వీడికి నిద్ర ఆడలేదు. కానీ వీడికి ఎందుకు అన్నదంటో ఈ మంచం తెచ్చి మాత్రమే కదా నన్ను ఎలా తిట్టిందని అనుకుంటున్నాకి ఆ పట్టి మంచానికి వేసిన నవాలను చూసారా? నవాలనా పట్టి కదా నవాలంటారు కదా. కింద మీద విడేస్తుంది. ఆ నవారు పట్టిడనో ఒకటే. ఈ నవారు నేనేగా కొన్నాను కెలంపూడి సత్తుకెళ్ళి దీన్ని అంతేనే కానీ ఇతను నీమే పడుకున్నావు అని వీడికి ఆలోచన వచ్చి లేచి జాయిగా బయటకు వెళ్ళి ఆ కోతకి పట్టుకెళ్ళి గొడవ పట్టుకొని ఈ మంచం మీద కొరపెట్టి నిద్రవుతుందంట. ఓ పక్కన పోసేస్తున్నాడు. దేని పచ్చడి తుమ్ములు కింద పడిపోతుందంట. ఆ పొరకి దెబ్బతగినట్టు అదేనా నీకేమో చింద్రా మంచమే. అప్పుడు అన్నాడంట, మంచం అంటే నీది కానీ పట్టిడి నాది. నీ మంచం మీద నన్ను పడుకొని లేదు కంటే నా పట్టిడి మీద నిన్ను ఎందుకు పడుకొని ఇస్తాను. ఇంక అలాంటి గాథలు ఏమి ఉండకూడదు. ఇంక మీరిద్దరు ఎవరో నాది నీది చెప్పాలి. నాది నీది నాకు నాదే. ఏ బాబు మెలుగుగానే ఉన్నాడండి. దేవుడు తీసుకో. అదే నాది నాది అంటలేదు. మా ఇద్దరిదేనండి. మీరు కంగారు వదిలేండి వేగపోతామని ఒక పెళ్లి పసులు ఇచ్చేసేలే. మా పెద్ద చేతులున్న ఏమైనా ఉంగరాలు చెత్త పండాలు ఏమైనా ఉంటే పట్టుకొచ్చే త్వరగా. ఈలోగా మా సోదరుడు పండుగ వచ్చి పడుతుంటాడు. కంగారు పడకండి. పువ్వు దండలు అన్ని ఇక్కడ పెట్టండి. ఆ దండలు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కని చెట్టగా ఇద్దరు గంటకు సంకల్పం
పెళ్ళికి పెళ్లి చేసి ఈ నాన్నమ్మలు ఎవరైనా పెట్టారంటే నాన్నమ్మలు అమ్మమ్మలు నువ్వు పడుతుంది నాన్నమ్మ కూడా పట్టుకుంటుంది పెడతామా నువ్వు కూడా ఓకే ప్రార్థన చేస్తాడు మా సోదరుడు పరిశుద్ధులైన తండ్రి ఈ పరిశుద్ధ అందరూ కూర్చోండి చెప్పండి మీ సన్నిధిని సాధించిన మా మధ్య వచ్చి దైవజనుల చేతి మీదుగా ఈయనబాబు శ్రవంతులు మరి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగిన వారిని ఒకటిగా చేయడానికి ఈరోజు ఈ దైవ నిర్ణయాన్ని స్థలంలో ఈ రీతిలో జరిగించిన విధానం బట్టి వందనాలు. ఇంతవరకు వారు నాయన ఎదుట సంఘం ఎదుట దైవజనుల ఎదుట బంధుమిత్రుల ఎదుట ప్రమాణపూర్వకంగా వాగ్దానాలు చేశారు. ఆ ప్రమాణాలు వాగ్దానాలు కూడా వారి జీవితాల్లో వారి జీవిత పరాంతంలో కూడా వారిని వాగ్దానాలు నిలిచి ఉందురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అలాగే మరి పెళ్లి కుమార్తెకి మరి ప్రేమగా గుర్తుగా వారి అనేకమైన ఆభరణాలు తీసుకొచ్చారు. ఇరువురు కుటుంబాలు పెద్దలు సమక్షంలో అనేకులు చేతులు చాపారు. ప్రతి హస్తాన్ని దీవించండి, నీ బిడ్డల మీద నీ ఆశీస్సును కుమరించండి. అలంకరించబోయే ప్రతి ఆభరణాలు కూడా వారి నాయనాలు కూడా నాయనకు వందనాలు. నీ యొక్క చిత్త ప్రకారంగా నీ కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో కూడా నీ సన్నిధి తోడై ఉంచండి. మరి రెండు కుటుంబాల పక్షముగా నీ దైవ కృప ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవిత పరంతరము కూడా ఇందులో దైవజనులు చెప్పినట్లుగా అనేక విషయాలు బోధించారు. 128లో రాయబడిన ప్రతి వాగ్దానము వీరి జీవితాల్లో కలుగు చేయండి ప్రభు. భార్య ఫలించు ద్రాక్షలు ఉన్నట్లు, భర్త తన భార్యను ప్రేమించినట్లు, భార్యగా ఆమె తన భర్తను లోబడి జీవించినట్లు, ఇదిగో తండ్రి రెండు సూత్రాలను సూచనగా ఒక అద్భుతమైన మాటలు మీరు వివరించారు. దానికి నాయన ఇదిగో ప్రభు, ఇదిగో తండ్రి నీకు వందనాలు. మరి ఈ రోజు మరి నాయన ఇదిగో ప్రభు, వారి యొక్క నిబంధన ప్రకారంగా కానీ మా దేశ సాంప్రదాయం ప్రకారంగా ఆ మంగళ సూత్రాన్ని అలంకరించడంలో కానీ మరి దండలు అలంకరించుకోవడంలో కానీ ప్రతి కార్యము నీ చిత్త ప్రకారంగా జరగడానికి సహాయం చేయండి. సమస్తం మేలు కొరకే జరిగించి మీరు ఒక్కరే మహిమ పొందాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ముగ్గురు ఆడతరాడు ఉన్నారు. అందరూ ఏ పని ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. అదే మేడాకుల పేరు అయితే తీసుకున్నాను. ఈ కంగారు ఏ పిల్లకి ఏదైతే ఏదో పాటకైతే ఇక్కడ కంగారు ఉంటాను. అందరు లేదండి. ఆయన కాకుండా ఉన్నవాడు కంగారుగా ఉంది. ఈ పిల్ల అవునో కాదో పిల్లలు చూడడానికి ఎప్పుడైనా వెళ్ళావా? ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఎంతమంది లేదు నువ్వు చూసావమ్మా అబ్బాయిని తెలుస్తుంది కంగారు పడుతుంది. అప్పుడు రెండు చేతులతో పట్టుకొని బాగుపడుతుంది. శుభకరమైన వివాహములోన శుభకరమైన వివాహములోన జతపరిచినావు నీ జన్మను. నీ ప్రేమతో ప్రేమించినావు, నీ సాక్షిగా జీవించినావు. నీ ప్రేమతో ప్రేమించినావు, నీ సాక్షిగా జీవించినావు. శుభకరమైన వివాహములోన జతపరిచినావు నీ జన్మను. శుభకరమైన సిగ్నల్ చాలా ఎక్కువ.
తల చూసాము చదువుతారు మనం ఊరు ఉండేవాడు ఈ వీడియో తీసేవాడు ఎక్కువ పని మాత్రం అవునంటే పర్లేదు కొంత కొంత మింగేయడం అంటారు నువ్వు చూసినా ఏదో రూమ్ అంటుంది మరి ఏంటో మరి రూము అంటే నాకు అర్థం వినాలి వినాలి మీరు అందరూ చాలా ఓపిక చాలా దూరం నుంచి వచ్చారు కానీ వింటే మంచిది అసలు మీరు ఆపన్నా ఏదో అనుకున్న ఖాళీగా చేయట్లేదు చాలా నిర్లక్ష్యంగా వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన పెళ్లిలాగా మనస్ఫూర్తిగా చేస్తున్నాను దయచేసి అందరూ సహకరించండి భయపడకండి అడుక్కోకండి భోజనం లేవని ఏమనుకోకండి ధైర్యం అనండి దేవుడు మనకి సహాయం చేయదు కాక హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కూతుర్ని ఏం చేద్దామని వివాహం చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చాలా మంది కెమెరామెన్ అట్లా చెప్పమంటే ఇంకెందుకమ్మా తాడేసి దేని అంటారు ఇంకెక్కడ పోకుండా ఉంటుంది. ఓకే, నువ్వు చాలా తెలుగులో చాలా పెళ్లి చేశారు కదండి. నిత్యాన్నం ముందుకి నిర్మూలే కదా అంటే ఎవరని చెప్పారు చాలా పెళ్లి చేయడాక ఈ మంగళ సూత్రమును నీకు నరకనేసు ఆస్తి అంతటిలో నిన్ను బాల్య భాగస్తురాలిగా కట్టడంలో ఉన్నాడు కదా మాట్లాడుతున్నాడు. ఇది కూడా కట్టే ఖరీదంతా మరి వీడిది కళ్యాణం కమనీయం ఈ సమయం గతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం గతి మధురం దేవారావయ్యా దేవారావయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం గతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం గతి మధురం దేవారావయ్యా పెళ్ళికొడుకు ఈ స్రవంతి నాది అని చెప్పేసి పెద్ద 2 తాళ్ళు తెచ్చేసి కడేశాడు. ఇంకెక్కడికి వెళ్తావు స్రవంతి వెళ్తుందా? ఇంకెళ్తాం. మరి స్రవంతి ఏం చేసిందంటే ఒక పెద్ద గొలుసు తెచ్చింది. నువ్వు తడిపితే తెగిపోయి నానిపోయి తెగిపోయి తాడుతో కట్టావు కానీ నేనైతే మాత్రం ఎవడు లాగినా
లాగని బంధం బంగారంతో ఈసారి ఎవరిని బంధించేస్తుంది? ఏరబాబుని బంధించారు. ఏరబాబు గొలుసులో ఉండాలా, గొలుసు ఏరబాబులో ఉండాలా? సరే, నిత్య నమ్మకముకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ గొలుసుతో నిన్ను నా భర్తనగా అంగీకరించుతున్నాను. నా ఆస్తి అంతటిలో నిన్ను బాల్య భాగస్తునిగా చేయిస్తున్నాను. నీకు ఎక్కడంటే అక్కడికంటే అయ్యో మెడ అందరూ మెడ ఉంచుతాడా? ఉంగరాలు తెచ్చి గొలుసును తెచ్చి తన భార్యను అలంకరిస్తున్నాడు. దయచేసి ఆ విషయాన్ని అందరూ చూడండి. ఓకే, గొలుసు ముందులక్కము ఈసారి గొలుసు కొండగారు గారు కొన్నావా? ఫుల్ ఫుల్ నేను అమ్మవాడు దగ్గర ఓకే ఇంకా టైం ఉంది. ఆనందమే సంతోషమే ప్రభు చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలిగా ప్రభు చిత్తమే. దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా. హృదయ తోటలో ఆదాము హవ్వతో నూరాన మాట్లాడిన వేళలో మాతోటి మాట్లాడవా దేవా, మామలాలించవా, మాతోటి మాట్లాడవా దేవా, ఓకే, అందరూ సపోర్ట్ కొడతాడు. రెడీగా ఉండండి. వీళ్ళిద్దరూ ఇప్పుడు వరకు ప్రమాణాలు చేశారు. చేసావా నువ్వమ్మా? ఏమని చేసావు? ప్రమాణాలు చేశారు. ఏమని చేసావు? అవతలడు అసలు మగోడు సత్తెత్తడు. వ్యాధి ఎందులో బాధ ఎందులో కష్టమంతులు అన్నట్టు లేదు. నాదంతా నీది, మీరంతా నాది అన్నవా? అందరు ఓ చంపేసోడు అంటే నీదే నాది, నాదైనా కొద్దిగా కాదమా? లేదు, మంచిది. అర్థం కాదు, మనం కంగారు పడతాను, గోనెలు అట్లేదని
విషయం ఏంటంటే మరి వీళ్ళిద్దరిలో 1, 2, 3 అని అంటారు. ఎవరు ముందేస్తారో ఆ ప్రేమగా అందరూ సపోర్ట్ పడదాం. రెడీనా? అరే మన వాళ్ళు చెరగంట వెనకాల గోళాళ్ళు అందరూ సపోర్ట్ పడాలి. రెడీ డానీ పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది గనుడైనగా ఉండవేలది జంటగా ఉండవేలది. అలా పైనుంచి వీడు తలకాయ వచ్చేస్తాడు. పెద్దలు ఇందాక వచ్చిన తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు అందరూ దగ్గర రండి ఒకసారి. పెద్దలు, తల్లిదండ్రులు, అమ్మ అందరూ అక్కడ ఉన్నాడు. ఒకసారి అంటే కేక్ అయిపోయినట్టే కేక్ కట్టి కూడా అయిపోయినట్టే గుంపులుగా వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్రార్థనతో తీసుకుంది. నేను నా భార్య కుమారన్న గారు నవీను నిలబడి ప్రార్థన చేస్తాం. మీరు కూడా మీ చేతులు మీరు వైపు చెప్పండి, మీ చేతులు చెప్పండి, మీ కుడి చేతులు చెప్పండి. ప్రార్థన ఈ రోజు ఈ స్థలంలో జరిగించినందుకు నీకు వందనాలు. కార్యం ఏదైనప్పటికీ నీ కృప వారిద్దరి జీవితాలను జీవించి ఆశీర్వదించండి. నీ వాక్యంలో చెప్పబడినట్టు ప్రతి ఆశీర్వాదానికి భార్యాభర్తలు కూడా వస్తున్న లక్షణాలు వీరికి దయచేయండి. మగసిరి దయచేయండి. తన బిడ్డలు కనుగొనకు కృషి చూపండి. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులను బట్టి వీరిద్దరు ఈ స్థలంలో మోకరించి మేమందరం దీవిస్తున్నాం. ఈ కార్యాన్ని ఇలా జరిగించడానికి నీకు వందనాలు. మహిమ గంట ప్రభావాన్ని పొందమని అత్యున్నతుడని యేసు నామమున ఆనాటి అనాది కాలంలో అబ్రహాము, శారా, యాకోబు, రెబెకా, ఇస్సాకు, యాకోబు, రాహేలు, ఇస్సాకు, రెబెకా వలె, జకరియా, ఎలిజబెత్ వలె, అప్పుల పిస్తుల వలె నేను ఈ స్థలాల్లో నిలుచున్న అనేక మంది వారి మిత్రుల భార్యాభర్తల వలె వీరును మంచి జీవితాన్ని జీవించుతారు. దీర్ఘాయుస్సు కలిగి వారన్నిటికీ విడిపోకున్నట్లుగా బలమైన అభిషేకం చేత ఆశీర్వాదం చేత ఈ దినాన్ని వారిని ఆశీర్వదించి దీవించమని యేసు ఉన్నత నామాన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరిద్దరిని భార్యాభర్తలను దీవిస్తూ ప్రకటిస్తున్నాను. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించిన దాకా త్రియేక దేవుని కాపుదల సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ వీరిపైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరిపైన నిత్యము తన మహిమ వీరిద్దరూ నీ సన్నిధిలో ఎదిగి ఫలించినట్లుగా సంఘములు సహకారులుగా కుటుంబానికి దీవెనకరంగా వారిద్దరూ ఒకరికొకరు అనురాగాన్ని మమతను కలిగి జీవించినట్లుగా ఎవరి దోషం వీరికి తగలకుండా ఉన్నట్లు నీ చేతికి వీరిని అప్పగిస్తూ వేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి. దయచేసి ఇద్దరు లేచి నిలబడతారు. చిన్న సంతకాలు ఉన్నాయి. సంతకాలు అయిపోయినట్టు పెద్దలందరూ ఆశీర్వదించదు కానీ విషయాన్ని గమనించండి. మన
ప్రభు చిత్తమే దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా దేవారావయ్యా నీ